రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కనిపిస్తోంది. ఏపీలో భానులు భగభగమంటే తెలంగాణలో వాతావరణం కూల్గా ఉంది. తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు జిల్లాలలో ఈదురుగాలులతో కూడిన వర్షాలతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్లో వర్షాలు పడే సూచనలు లేవని వాతావరణ శాఖ తెలిపింది. మండు టెండల్లో మబ్బులు కమ్మి నగరవాసులకు కాస్త ఉపశమనం కలిగే ఛాన్స్ ఉంది. రైట్, వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే ఛాన్స్ ఉందంటుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. సుస్మిత, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భిన్న వాతావరణం కనిపిస్తుంది. గత 3 రోజులుగా కూడా పలు జిల్లాల్లో వడగళ్ల వానతో కూడా కురుస్తూ ఉంది పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే రానున్న 3 రోజుల పాటు కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తూ ఉన్నారు. అయితే రానున్న రోజుల్లో ఎండ తీవ్రత కానీ వర్షపాతం ఏ విధంగా ఉండే అవకాశం ఉందో సరే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం వాతావరణ శాఖ సీనియర్ అధికారిని శ్రావణి ఉన్నారు. మేడం చెప్పండి, వచ్చే 3 రోజుల పాటు కూడా వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారని చెప్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏంటి మేడం? ప్రస్తుతానికి మనకి వెస్ట్ విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఒక ద్రోణి అనేది విస్తరించి ఉన్నది. ఈ ద్రోణి యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా పశ్చిమ తెలంగాణ జిల్లాల్లోని మన ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతంతో పాటుగా వడగళ్ల వాన కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది వచ్చే 2 రోజులు కూడా. తదుపరి 3వ రోజు మనకి ఈశాన్య తెలంగాణ జిల్లాలైన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ పరిసర ప్రాంతాల్లోని మనకి ఛత్తీస్గఢ్ మరియు వెస్ట్ విదర్భమే ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా భారీ వర్షపాతం కూడా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ ఉపరితల ద్రోణి వల్ల రానున్న రోజుల్లో 19th and 20th ఇంకా ఎక్కువ భారీ వర్షాలు ఉండే అవకాశం ఉండేది, నిజమేనా మేడం? ప్రస్తుతం మనకి ఉపరితల ద్రోణితో పాటుగా ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం యొక్క ప్రభావం వల్ల మనకి 3వ రోజు దాదాపుగా ఎల్లుండి మనకి ముఖ్యంగా ఈశాన్య తెలంగాణ జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, అలాగే జయశంకర్, భూపాలపల్లి, ములుగు ఈ పరిసర ప్రాంతాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాత సూచన కూడా కనిపిస్తుంది. సో ఎండ తీవ్రత అంటే ఈ ఉపరితల ద్రోణి కానీ ఉపరితల ఆవర్తనం వెళ్ళిపోయిన తర్వాత అంటే ఎటువంటి సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంది? మనకి దాదాపుగా ఎల్లుండి నుంచి పూర్తిగా ఈ ద్రోణుల ప్రభావం తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. తదుపరి తర్వాత కొద్దిగా వేడిమి పెరిగి మనకు ఉష్ణోగ్రతలు కూడా క్రమేపీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో హైదరాబాద్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది మేడం? ఇప్పుడు 2 రోజుల పాటు వర్షాలు ఉంటుంది. హైదరాబాద్కి ఏమైనా వాతావరణ వర్ష సూచన ఏమైనా ఉందా? ఎండ తీవ్రత ఏమైనా ఉండే అవకాశం ఉందా? హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మనకి పగలంతా కొంచెం వేడిమిగా ఉండి మనకి సాయంత్రం పూట కొద్దిగా మేఘావృతమైన వాతావరణం ఉండి కొద్దిగా చిరుజల్లులు కురిసే అవకాశం అయితే ఉంది ఈ 3 రోజులు. తదుపరి నుంచి మనకి పూర్తిగా పొడి వాతావరణం ఉంది. ఉష్ణోగ్రత కూడా క్రమేపీ పెరిగి దాదాపుగా 34 నుంచి 37 డిగ్రీల పైన నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ ఏడాది హైయెస్ట్ టెంపరేచర్స్ మీ ప్రెడిక్షన్ ప్రకారం ఎటువంటి ఉండే అవకాశం ఉంది? ప్రస్తుతానికి మనకి ఈ నెలాఖరులోని కొద్దిగా ఉష్ణోగ్రతలు పెరిగి దాదాపుగా ఏప్రిల్ నెలలోని 2వ వారంలోని సాధారణం కంటే అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదవుతూ వడగాల్పులు కూడా వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే, చూస్తున్నాం కదా మొత్తంగా హైదరాబాద్లో రానున్న 2 రోజుల పాటు కూడా వర్ష సూచన లేకపోయినప్పటికీ కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత వడగాల్పులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం అయితే చెప్తున్నారు. అయితే మొత్తంగా రానున్న 3 రోజుల పాటు కూడా ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి వల్ల వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. రైట్ శ్రావణి, థ్యాంక్ యూ.